ఉజ్జయిన్ టెంపుల్కి 500 మీటర్స్ దూరంలో మనకి భారత్ మాత టెంపుల్ అనేది ఉంటుందన్నమాట. సో ఈ టెంపుల్లో మన ఇండియా స్టార్టింగ్లో బిఫోర్ ఏజెస్ మన ఇండియా ఎలా ఉండేదో ఒక మ్యాప్ అనేది ఉంటుందన్నమాట. సో ఆ మ్యాప్ మీద మనకి 12 జ్యోతిర్లింగాస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, అండ్ ఏ నది ఎక్కడెక్కడ ఉన్నాయి, అండ్ మన రామాయణం మహాభారతం ప్రకారం ఏ రాజ్యాలు ఉన్నాయి అనేది ఒక మ్యాప్ పాయింటింగ్ తోటి ఇక్కడ డిస్ప్లే చేసినారనమాట. ప్లేస్ మాత్రం చాలా పీస్ఫుల్గా ఉంటుంది. మన ఇండియా హిస్టరీ ఇప్పటిది కాదు, ఇట్ ఈస్ బ్యాక్ ఫ్రమ్ ద ఏజెస్. హర హర్ మహాదేవ్, జై భారత్. ఎర్లీ మార్నింగ్ ఉజ్జయిన్లో ల్యాండ్ అయిపోయినాం. హోటల్ చెకింగ్ చేసేసుకొని మహాకాళేశ్వరుని దర్శనం చేసేసుకొని మహాకాల్లో కారిడార్ ఎక్స్ప్లోర్ చేసినాం. అక్కడ నుంచి భస్మహారతి టికెట్ కోసం ఆ కారిడార్ అంతా ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్ళినాం. సో భస్మహారతి టికెట్స్ ఇప్పుడు దొరకకపోవడంతో ఆ ప్లాన్ అయితే క్యాన్సిల్ అయిపోయింది. మధ్యాహ్నం లంచ్ చేసేసుకొని కొద్దిసేపు హోటల్ రూమ్లో రెస్ట్ తీసేసుకొని ఎక్స్ప్లోర్ చేయడానికి మళ్ళీ బయటకు వచ్చేసినాం. టైం ఇప్పుడు 4 అవుతుంది. సో ఎక్స్ప్లోర్ చేస్తూ చేస్తూ ఉజ్జయిన్లో సిప్రా నది తీరానికి వచ్చేసినాం అనమాట. సిప్రా నది ఇది కూడా గోదావరి కృష్ణ లెక్క ఒక ఇంపార్టెంట్ రివర్ అనమాట. ఈ సిప్రా నది తీరంలో ఉజ్జయిన్ జ్యోతిర్లింగం అయితే ఉందన్నమాట. సిప్రా నది తీరంలో రామ్ ఘాట్ అని ఒక ప్లేస్ ఉంటుంది. సో ఈ రామ్ ఘాట్ అనేది ఉజ్జయిన్లో చాలా ఫేమస్ ప్లేస్. కుంభమేళా జరిగే 4 ప్లేసెస్లో ఉజ్జయిన్ ఒకటి. ఉజ్జయిన్లో కుంభమేళా అనేది ఈ రామ్ ఘాట్ దగ్గర సిప్రా నదిలోనే జరుగుతుంది. దీనికి రామ్ ఘాట్ అనే పేరు ఎందుకు వచ్చిందంటే శ్రీరాముడు ఆయన తండ్రి దశరథ మహారాజు అంత్యక్రియలు ఇక్కడే జరిపించాడని, ఇక్కడే జరిపించి తర్వాత ఆ కార్యక్రమాలు ఈ సిప్రా నది తీరంలోనే జరిపారని చెప్తారు. అందుకే దీనికి రామ్ ఘాట్ అనే పేరు వచ్చింది. ఉజ్జయిన్లో చాలా ఫేమస్ ప్లేస్ అన్నమాట. పీస్ ఫీల్ అవ్వడానికి, మంచిగా చిల్ అవ్వడానికి, ఒక మంచి వైబ్ ఇచ్చే అట్మాస్ఫియర్ ఆ ప్లేస్ ఈ రామ్ ఘాట్ అనమాట. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఈ రామ్ ఘాట్లో స్నానం చేసి మహాకాళేశ్వర దర్శనానికి వెళ్ళిపోతారు అనమాట. ఇక్కడ ఎన్విరాన్మెంట్, ఇక్కడ ప్లేస్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది అనమాట. సాయంత్రం 6 గంటలకి సిప్రీ నదికి హారతి అనేది జరుగుతుంది అనమాట. అది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. వందల మంది ఇక్కడ దీపాలను వెలిగించి ఈ సిప్రా నదిలోకి వదులుతూ ఉంటారు అనమాట. ఈవినింగ్ ఈ ప్లేస్ మొత్తం లైట్స్ తోటి నిండిపోతుంది అనమాట. ట్రైన్లో ఉన్నప్పుడు ఈ ప్లేస్కి రావడం అస్సలు మర్చిపోతుంది. ఇక్కడ సాయంత్రం దాకా హారతి ఇచ్చిందాక ఇక్కడే ఉండి ఇక్కడ నుంచి ఇంకో ప్లేస్ ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్దాం.
సాయంత్రం ఇక్కడ రామ్ ఘాట్ దగ్గర సిప్రి ఆరతి తర్వాత దగ్గరలో హర్సిద్ధి మాత టెంపుల్ దగ్గరికి వచ్చిన. సో హర్సిద్ధి మాత టెంపుల్ ఏంటంటే కాళీమాత టెంపుల్ అనమాట. ఇక్కడ కాళీమాతని హర్సిద్ధి మాత అని పిలుస్తారు. విక్రమాదిత్య బేతాళుడు కథలు చిన్నప్పుడు వినేవాళ్ళం. విక్రమాదిత్య రాజు ఈ ఉజ్జయిన్ నగరాన్ని పాలించేవాడు అనమాట. సో ఆ రాజు ఈ కాళీమాతని పూజించేవాడు అనమాట. ఆ కాళీమాతనే ఇక్కడ హర్సిద్ధి మాత అని పిలుస్తారు. రోజు ఈవినింగ్ ఇక్కడ కాళీమాతకి ఆరతి జరుగుతుంది. అండ్ ఈ టెంపుల్లో మెయిన్ అట్రాక్షన్ 2 ల్యాంప్ పిల్లర్స్ ఉంటాయి అన్నమాట. సో ఆ ల్యాంప్ పిల్లర్స్ని 4 మనుషులు పైకెక్కి పైనుంచి కింది దాకా వెలిగిస్తూనే ఉంటారు అన్నమాట. భక్తుల చాంటింగ్స్, అక్కడ అంబియన్స్, ఆ ఎన్విరాన్మెంట్ మనల్ని ట్రాన్స్లోకి తీసుకెళ్ళిపోతాయి. ఆరతి జరిగేటప్పుడు అక్కడ డ్రమ్స్ మ్యూజిక్ వాయిస్తారు అనమాట. ఒకసారి మనం అది ఎక్స్పీరియన్స్ చేస్తే మనకు ఒక డిఫరెంట్ వైబ్, అసలు ఒక స్పిరిచువల్, ఎప్పుడు మనం ఎక్స్పీరియన్స్ చేయని స్పిరిచువల్ వైబ్ అనేది మనకు వస్తుంది అనమాట. ఈ టెంపుల్ అనేది ఉజ్జయిన్లో చాలా ఫేమస్. మనం ఎక్కడున్నా ఈవినింగ్ 6 o'clock 6:30 వరకు ఈ హర్సిద్ధి మాతా టెంపుల్ అయితే ఖచ్చితంగా విజిట్ చేయాలి. ఇది ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్, మనల్ని వేరే వరల్డ్లోకి తీసుకెళ్ళిపోతాయి. నేను లోపలికి వెళ్ళిపోయినప్పుడు అయితే చూసి మిస్మరైజ్ అయిపోయినా. నాకు ఈ ఎక్స్పీరియన్స్ ఇదే ఫస్ట్ టైం. ఈరోజు వరకు ఉజ్జయిన్లో ఎక్స్పీరియన్స్ చేయాల్సినవి, ఎక్స్ప్లోర్ చేయాల్సినవి అయితే ఇవి. రేపు ఉజ్జయిన్ అవుట్స్కట్స్లో ఉన్న టెంపుల్స్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. సో డే 2 ఉజ్జయిన్లో ఉన్న ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాం అనమాట. మనకి ఉజ్జయిన్లో కొన్ని ప్లేసెస్ ఉంటాయన్నమాట. అవి నిన్న చూసిన ప్లేసెస్. ఉజ్జయిన్ సిటీ నుంచి ఒక 4-5 కిలోమీటర్స్ దూరంలో కొన్ని మెయిన్ టెంపుల్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో ఆ టెంపుల్స్ ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చినాం. ఫస్ట్ మనం విజిట్ చేసేది కాలభైరవ టెంపుల్. ఉజ్జయిన్ వస్తే ఈ టెంపుల్ని ఖచ్చితంగా విజిట్ చేయాలి. ఆయనే కాలభైరవుడు. ఫస్ట్ కాలభైరవ టెంపుల్ విజిట్ చేయడానికి వెళ్ళిపోయినా. సో ఇదే కాలభైరవ టెంపుల్. ఎంట్రన్స్ ఇలా ఉంటుంది స్టార్టింగ్లో. అండ్ లోపలికి వెళ్ళే కొద్దీ మనకు ఒక బ్యూటిఫుల్ వైబ్ అనేది వస్తుంది అనమాట. సో కొంచెం క్రౌడ్ ఉంటుంది. అండ్ లోపలికి వెళ్తే కాలభైరవుడు ఇలా ఉంటాడు అనమాట. ఇక్కడ స్పెషల్ థింగ్ ఏంటంటే అన్ని టెంపుల్స్లో ఫ్రూట్స్, ఫ్లవర్స్, స్వీట్స్ దేవుడికి ఆఫర్ చేసినట్టు ఇక్కడ కాలభైరవుడికి ఆల్కహాల్ ఆఫర్ చేస్తారనమాట. ఆ ఆల్కహాల్ కూడా ఇక్కడ దొరుకుతుంది అనమాట. మనం తీసుకెళ్ళిన బాటిల్లో సగం ఆల్కహాల్,
కాలభైరవుడికి సమర్పించి మిగతాది మనకి ఇస్తారనమాట. ఆ కాలభైరవుడికి ఇచ్చిన ఆల్కహాల్ అనేది ఎక్కడికి వెళ్తుందో ఎవ్వరికి తెలియదు ఇప్పటివరకు. దానికి ఒక లాజిక్ లేదు, ఏం లేదు. సో ఈ టెంపుల్లో అదే స్పెషల్ థింగ్ అనమాట. ఉజ్జయిని వస్తే ఈ టెంపుల్ మాత్రం ఖచ్చితంగా విజిట్ చేసుకోవాలి. మహాకాళేశ్వర టెంపుల్ నుంచి ఒక 5 కిలోమీటర్స్ ఉంటుంది అనమాట. ఉజ్జయిన్లో కాలభైరవ టెంపుల్ తర్వాత కాలభైరవ టెంపుల్కి ఒక 1.5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో గట్కాళికా మాత మందిర్ ఉంటుంది అనమాట. గట్కాళికా మాత మందిర్ శక్తిపీఠం అనమాట. సో మనకి ఉజ్జయిన్లో జ్యోతిర్లింగంతో పాటు శక్తిపీఠం కూడా ఉందన్నమాట. ఇక్కడే అమ్మవారి పైపదం పడిందని చెప్తారు. సో ఇక్కడ శక్తిపీఠం పేరు గట్కాళికా మాత. ఉజ్జయిన్ కాలభైరవ టెంపుల్కి ఒక 1.5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఈ టెంపుల్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, ఓల్డ్ స్టైల్లో. అండ్ ఇక్కడ గోడల మీద మనం అనుకున్నవి రాస్తే కోరికలు నెరవేరుతాయి అని చెప్తారు. అందరు రాసేస్తున్నారు కూడా. సో శక్తిపీఠం, జ్యోతిర్లింగం ఒకే ప్లేస్లో ఉండే క్షేత్రం ఉజ్జయిన్, వారణాసి, శ్రీశైలం. కాబట్టి ఉజ్జయిన్ వచ్చినప్పుడు ఈ టెంపుల్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. జస్ట్ కాలభైరవ టెంపుల్కి 1.5 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. గట్కాళికా మాతా టెంపుల్ తర్వాత మనం వన్ ఆఫ్ ద ఫేమస్ టెంపుల్స్ ఇన్ ఉజ్జయిన్ మంగళనాథ్ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చినాం అనమాట. మంగళనాథ్ టెంపుల్ వన్ ఆఫ్ ద ఫేమస్ టెంపుల్స్ ఇన్ ఉజ్జయిన్ అనమాట. అండ్ ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ప్లానెట్ మార్స్ అనేది ఇక్కడే పుట్టిందని చెప్తారు. ఎగ్జాక్ట్లీ ఈ ప్లేస్కి పైనే మార్స్ ప్లానెట్ ఉందని చెప్తారనమాట. గ్రహదోష నివారణ పూజలు ఏమైనా ఉంటే ఇక్కడ చేస్తారనమాట. చాలా ఫేమస్ టెంపుల్ మంగళనాథ్ టెంపుల్, చాలా ఫేమస్ అనమాట. అది ఎర్త్ మొత్తానికి మిడ్ పాయింట్ ఈ టెంపులే అని చెప్తారు. అండ్ ఈ ప్లేస్ ఉన్న ఈ ప్లేస్ ఉన్న పైనే మార్స్ ప్లానెట్ ఉందని చెప్తారు. అండ్ ఇక్కడ గ్రహదోష నివారణ పూజలు ఏమైనా ఉంటే ఇక్కడ చేస్తారనమాట. ఆ గ్రహదోష నివారణ పూజలకి ఈ టెంపుల్ చాలా ఫేమస్. మన ఇండియన్సే కాదు, ఫారెన్ నుంచి కూడా ఈ టెంపుల్లో పూజలు ఈ టెంపుల్లో గ్రహదోష నివారణ పూజలు చేయడానికి వస్తారనమాట. సో మనకి ఫస్ట్ ఫ్లోర్లో గ్రహదోష నివారణ పూజలు చేస్తారనమాట. సెకండ్ ఫ్లోర్లో టెంపుల్ అనేది ఉంటుంది. చాలా క్రౌడ్ ఉంటుంది అనమాట. మనకి మహాకాళేశ్వర టెంపుల్ కంటే ఈ టెంపుల్లోనే క్రౌడ్ ఎక్కువ ఉంటుంది. డోంట్ ఫర్గెట్ టు విజిట్ దిస్ ప్లేస్ వెన్ యూర్ ఇన్ ఉజ్జయిన్. మంగళనాథ్ టెంపుల్ తర్వాత మనం ఇక్కడికి దగ్గరలో ఉన్న సందీపని ఆశ్రమం అనే ప్లేస్కి వచ్చినాం అనమాట. సందీపిని ఆశ్రమం ఉజ్జయిన్లో చాలా ఫేమస్ ప్లేస్ అనమాట. శ్రీకృష్ణుడు, బలరాముడు, సుధాముడు ఇక్కడే విద్యను అభ్యసించారని చెప్తారు. ఓల్డెన్ డేస్లో ఆ పాఠశాలలు, వేదశాలలు ఎలా ఉండేవో మనకు తెలుస్తాయి అనమాట. ఇక్కడ శ్రీకృష్ణుడి బాల్యం గురించి, మొత్తం ఆయన విద్య గురించి అంతా ఇమేజెస్ రూపంలో డిస్ప్లే చేసినారనమాట. అండ్ అదొకటే కాదు, 64 కళలు అంటే ఏంటి, సందీప మహర్షి ఎలా శ్రీకృష్ణుడికి, బలరాముడికి, సుధాముడికి నేర్పించినారో అన్నీ ఒక డిస్ప్లే రూపంలో పెట్టినారనమాట. మహాభారతంలోని ఇంపార్టెంట్ సీన్స్, శ్రీకృష్ణుడు చెప్పిన భగవద్గీత కూడా డిస్ప్లే చేసినారనమాట. చాలా బాగా అనిపిస్తుంది. ఒకసారి ఆ ఓల్డెన్ డేస్లో ఆ స్కూల్స్
ఆ వేద పాఠశాలని చూసిన ఒక ఫీలింగ్ వస్తుంది. దీంతో ఇంపార్టెంట్ ప్లేసెస్ అయిపోయినాయి ఉజ్జయిన్లో. ఇప్పుడు లంచ్ చేసి హోటల్ రూమ్కి వెళ్ళాలి. కొంచెం రెస్ట్ తీసుకొని ఈవినింగ్ మళ్ళీ మహాకాల్ కారిడార్ ఎక్స్ప్లోర్ చేయాలి. ఉజ్జయిన్ స్టోరీ గురించి మాట్లాడుకుందాం. నైట్ మళ్ళీ కంచి వేరే ప్లేస్కి మూవ్ అవ్వాలి, అదే ఓంకారేశ్వర్. మహాకాల్లో కారిడార్ ఎక్స్ప్లోర్ చేద్దామని వచ్చిన. ఈ కారిడార్ మీద నడుస్తుంటే బ్యూటిఫుల్గా బిల్డ్ చేసినారనమాట. నైట్ టైం చాలా బాగుంది అండ్ లైటింగ్స్ తోటి వాటర్ ఫౌంటైన్స్ చాలా బాగున్నాయి అనమాట.
అండ్ మధ్యలో లైన్ లో వెయిట్ చేస్తుంటే కొద్దిసేపు టెంపుల్ మధ్యాహ్నం చేస్తారనమాట. టెంపుల్ మధ్యాహ్నం 12 to
ఈ 5 o'clock ఈ చలిలో నర్మదా రివర్లో స్నానం చేయబోతున్నాం. ఈ నర్మదా రివర్లో స్నానం కూడా చాలా మంచిది, ఎందుకంటే నర్మదా రివర్ అనేది పుణ్య నదుల్లో ఒకటి కాబట్టి ఇక్కడికి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ రివర్లో స్నానం అయితే చేయాలి. చాలా రిలాక్స్డ్గా ఫీల్ అవుతాం, చాలా కూల్గా ఫీల్ అవుతాం. మంచిగా నర్వస్ అన్నీ చాలా కామ్ అయిపోతాయి, పీస్ఫుల్ అయిపోతాయి. అందుకే పుణ్య నదుల్లో స్నానం మంచిదని చెప్తారు. రెడీ అయితే అయిపోయాను అనమాట. సో ఇక్కడ మార్నింగ్ నర్మదా నదీ తీరంలో నర్మదా ఆరతి, నర్మదా రివర్కి పూజలు చాలా బాగా చేస్తారనమాట. అండ్ మనం చెప్పుకోవాల్సింది ఈ ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగ యొక్క స్టోరీ. సో ఈ ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగ యొక్క స్టోరీ ఏంటంటే, మాందాత అని ఒక రాజు ఉండేవాడు అనమాట. ఈ మాందాత రాజు ఎవరంటే శ్రీరాముడు వంశంలోనే ఒక 10 తరాలు ముందు పుట్టిన వ్యక్తి అనమాట. శ్రీరాముడి యాన్సిస్టర్ అనమాట. సో ఆయన మెడిటేషన్ చేస్తూ ఇక్కడ ఒకరోజు ఈ హిల్ దగ్గరకు వచ్చిండు అనమాట. చూస్తే అది ఓం షేప్లో ఉంది ఆ హిల్. సో ఆ మాందాత రాజు ఇక్కడే శివుడి కోసం ధ్యానం చేసినప్పుడు శివుడి ప్రత్యక్షమై ఓంకారేశ్వర్ లెక్క జ్యోతిర్లింగం లాగా ఇక్కడ ఉండిపోతున్నాడు అనమాట. అలాగే ఆయనతో పాటు సాధువులు, సిద్ధులు వాళ్ళు కూడా ప్రేయర్ చేస్తారనమాట. చేసినప్పుడు వాళ్ళ కోరిక ప్రకారం ఈ జ్యోతిర్లింగం అనేది 2 partsగా డివైడ్ అయి ఉంటుంది అనమాట. ఒకటి ఓంకారేశ్వర్, 2 మమలేశ్వర్. ఒకటి హైలాండ్ మీద ఉంటుంది, ఒకటి అదర్ సైడ్ ఆఫ్ నర్మదా రివర్ మీద ఉంటుంది. ఇది ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగం యొక్క స్టోరీ. ఓంకారేశ్వర్ ట్రిప్ అయిపోవడానికి వచ్చిందనమాట. మార్నింగ్ నుంచి ఫుడ్ ఆప్షన్స్ కోసం ఎక్స్ప్లోర్ చేస్తున్నా. ఇక్కడ ఫుడ్ అయితే ఇక్కడ మన సౌత్ ఇండియన్ ఫుడ్ అయితే చాలా తక్కువ, అసలు సౌత్ ఇండియన్ ఫుడ్ దొరకదనమాట. నేను వెతికి లాస్ట్కి ఒక హోటల్లో దోశ దొరికింది నాకు. ఆలు పరాటా, చపాతి వీటితో అడ్జస్ట్ చేసుకోవడమే. అండ్ ఈ ఓంకారేశ్వర్ ట్రిప్ అయితే ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. ఇక్కడ మెయిన్లీ ఈ జ్యోతిర్లింగ దర్శనం, ఈ ఐలాండ్ ఎక్స్ప్లోర్ చేయడం అండ్ ఈ బోటింగ్ చాలా బ్యూటిఫుల్ అనిపించింది. ఉజ్జయిన్, ఓంకారేశ్వర్ ఈ 2 జ్యోతిర్లింగాలు అయితే చాలా స్పెషల్ ఎక్స్పీరియన్స్గా ఉండిపోతాయి. నాకు తెలిసి ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేసెస్ టు విజిట్ ఇన్ ఇండియా. తప్పకుండా లైఫ్లో వన్స్ అన్న ఎక్స్ప్లోర్ చేయాలి. సో మన ఓంకారేశ్వర్ ట్రిప్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఇండోర్ వెళ్ళాలి. సో ఇండోర్ నుంచి మనకు రిటర్న్ ట్రైన్ హైదరాబాద్కు ఉందన్నమాట. సో రిటర్న్ ఇండోర్ వెళ్ళిపోవాలి. మధ్యప్రదేశ్ జ్యోతిర్లింగ ట్రిప్ అయితే అయిపోయింది. ఉజ్జయిన్, ఓంకారేశ్వర్ ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. నాకు తెలిసి ఉజ్జయిన్, ఓంకారేశ్వర్ ఖచ్చితంగా లైఫ్లో ఒక్కసారైనా మస్ట్ విజిట్ ప్లేసెస్ అనమాట. ఎవరికైనా బడ్జెట్లో డివోషనల్ ట్రిప్ కావాలంటే, స్పిరిచువల్గా అండ్ ఒక కామ్ పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్, ఈ 2 ప్లేసెస్ బెస్ట్ అనమాట. ట్రిప్ అయిపోయింది. ఇప్పుడు మనం ఇండోర్లో ఉన్నాం. ఇక్కడ నుంచి రిటర్న్ ట్రైన్ హైదరాబాద్కి. ఈ 2 జ్యోతిర్లింగాలతోటి మనవి 10 జ్యోతిర్లింగాలు కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా మనకి మిగిలింది ఒకే ఒక్క జ్యోతిర్లింగ ట్రిప్. ఇది కూడా గుజరాత్లో ఉన్న 2 జ్యోతిర్లింగాలు. ఇది కూడా అయిపోతే మన ట్రిప్ మొత్తం కంప్లీట్ అయిపోయినట్టే. స్టేట్ టు టీ. హర హర మహాదేవ్.